నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వరుస పేపర్ లీకేజీలతో మోడీ ప్రభుత్వం కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. అలాగే అయోధ్య రామ మందిరంలో జరిగిన అవినీతి బయటకు రావాలి అంటే సిబిఐ చేత విచారణ జరిపించాలి అంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్కి సంబంధించి అందులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తుంది. ఇటు ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగిన ధర్నాలు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మందిగా లక్షలాది మందిగా విద్యార్థి సంఘాలు తరలివచ్చి ఈ యొక్క ఆందోళన చేశారు. ఈ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని, సరైన విద్యార్థికి అన్యాయం జరిగిందని చెప్పి తీవ్రస్థాయిలో ఖండించారు. దీనికి రాహుల్ గాంధీ నాయకత్వంలో వేలాదిగా లక్షలాదిగా విద్యార్థులు తరలివచ్చి ఈ యొక్క ఆందోళన చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా లాఠీలకి బాగా పని చెప్పారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్ని చిత్తగా బాదారు, ఇటు బారికేడ్ల పైన తోశారు, లాకీలు ఈడ్చుకెళ్లి స్టేషన్లో వేశారు. అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇటు స్టేషన్ కూడా తరలించారు. ఈ స్టేషన్ తీసుకుపోయే కార్యక్రమంలో ఇటు రాహుల్ గాంధీ కూడా గాయమైంది, ఇటు రక్తం కూడా కారిన విషయం మనం చూసాము. ఏదేమైనా కానీ ఇటు దేశాన్ని అట్టుడికిస్తున్న ఈ యొక్క నీట్ ఎగ్జామ్ పై అసలు ఎందుకు ఈ నీట్ ఎగ్జామ్లో ఎందుకు అవతకులు జరిగాయి, మీకు ఎందుకు అనుమానం వచ్చింది, మీ యొక్క డిమాండ్స్ ఏమిటని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అవుతున్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏమిటి? ఇటు చూస్తే రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని అందరూ కూడా పోలీసులు స్టేషన్లో వేయటం జరిగింది. ఏమిటి పరిస్థితి? నీట్ ఎగ్జామ్ వల్ల ఈరోజు ఈ దేశంలో యువత ఎంత ఆందోళనకు గురవుతున్నారో, ఒత్తిడి గురవుతున్నారో చూస్తున్నాం. అటువంటి నీట్ ఎగ్జామ్ని సుమారు 22 లక్షల మంది రాసేటటువంటి ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయి దానివల్ల ఆందోళన చెంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించేటటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అది కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈరోజు దేశంలో సుమారు గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో విద్య అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అట్లాంటి విద్యని కేంద్రం చేతిలోకి తీసుకొని వైద్య విద్యను మొత్తం కూడా ఈరోజు అస్తవ్యస్తంగా మార్చడమే కాకుండా ఈరోజు నీట్ ఎగ్జామ్ గురించి గతంలో సుప్రీంకోర్టులో కూడా ఎగ్జామ్ అనేది ఈ యొక్క దేశంలో వన్ ఎగ్జామ్ వన్ నేషన్ అనేది కష్టమవుతుందంటే కూడా బీజేపీ ఆలోచించకుండా దాన్ని విద్యార్థులు నెత్తిన రుద్దడం వలన ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీట్ ఎగ్జామ్ అనేది బేసిక్గా సిబిఎస్ఈ సిలబస్ని బేస్ చేసుకుంటుంది. అన్ని రాష్ట్రాల్లో సిబిఎస్ఈ సిలబస్ లేదు. కాబట్టి ఒకే ఎగ్జామ్ వన్ నేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులు అసలు విద్య అనే దానికి పూర్తిగా కూడా దూరం అయిపోయారు. ఈరోజు ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకునేటటువంటి విద్యార్థి నీట్ ఎగ్జామ్ రాసి మెడికల్ సీట్ తెచ్చుకునేటటువంటి పరిస్థితే పూర్తిగా లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు దేశంలో విద్యావంతులు మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎగ్జామ్కి సంబంధించి ఎక్కడా కూడా ఇన్ని మార్కులు వస్తే పాస్ మార్క్ అని ఉంటుంది. కానీ నీట్లో ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ కాకుండా పర్సంటైల్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 11 లక్షల మందిని మాత్రమే క్వాలిఫై చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో అసలు పనికిరాని వాళ్ళుగా ఆ విద్యార్థుల్ని చూడడం వలన వాళ్ళు మానసిక ఒత్తిడికి గురై కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పర్సెంటైల్ సిస్టమ్ తీసుకొచ్చిన దాని వల్ల ఏమవుతుందంటే ఈ 11 లక్షల మంది ఎవరైతే క్వాలిఫై కారో వీళ్ళందరూ మళ్ళీ కూడా లాంగ్ టర్మ్లో కోచింగ్ సెంటర్ను ఆశ్రయించడం వల్ల కోచింగ్ సెంటర్లు కట్టేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఈ దేశ విద్యా బడ్జెట్ కన్నా కూడా పెరిగిపోయింది అని లెక్కలతో సహా రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో విద్యార్థులకు అండగా ఈ యొక్క విద్యా విధానం దేశంలో ఐసీయూలో ఉందని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని ఒక కంకణం కట్టుకుని విద్యార్థుల తరపున పోరాడుతుంటే పార్లమెంట్లో స్పష్టంగా ఈ అయోధ్య విరాళకు సంబంధించి కావచ్చు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లకు సంబంధించి మాట్లాడాలని పట్టుబడితే పార్లమెంట్లో సమాధానం చెప్పలేక మోడీ గారు పార్లమెంట్లను వాయిదా వేసుకుంటున్నారు తప్ప అని గ్రహించి ఏకంగా రాహుల్ గాంధీ గారు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి ఇంటికి ముట్టడికి విపక్ష నేత వెళ్ళడం ఈరోజు దేశం మొత్తం కూడా చూస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విపక్ష నేతను ఘోరంగా ఏదో ఒక అనకూడదు కానీ అంత విధిగా కూడా అవమానపరిచినట్టుగా అరెస్ట్ చేయటం అయితేమి రక్తాన్ని కళ్ళజూసినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా లేవు. కాబట్టి దీనికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాలందరూ కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నీట్ గురించి ప్రభుత్వం
పునరాలోచించాలి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది నీట్ ఎగ్జామ్ అనేది కేవలం ఆల్ ఇండియా కోటాకు డీమ్డ్ యూనివర్సిటీస్ మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఆ రాష్ట్రాలు ఎగ్జామ్ పెట్టుకునేటటువంటి విధానం రావాలి. అదేవిధంగా ప్రైవేటు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండేటటువంటి సీట్లలో 25% సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ మీద పార్లమెంట్లో పూర్తిగా చర్చ జరగాలి. దేశంలో ఏం జరిగేది కూడా మొత్తం దేశ ప్రజలందరూ చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఇటీవల కాలం తీసుకుంటే గుంటూరు కావచ్చు, బద్వేలు కావచ్చు, మరికొన్ని చోట్ల కూడా మహిళలపై దాడులు తీవ్రమవుతున్నాయి. దీనిపైన వైసీపీ కూడా గట్టి పోరాటం చేస్తుంది. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నాం? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించి నెల్లూరు జిల్లాలో కూడా ఏ విధంగా ఉందో మనం మేము ఇక చూసాం. రాష్ట్రంలో కూడా దీని మీద మహిళా కాంగ్రెస్ విభాగం పోరాటాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజులో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో, ఎందుకంటే సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తిని లాకప్ డెత్ చేయడం అనేది ఉద్దేశపూర్వకంగా ఏమి జరిగినా చివరికి ఆ బాడీని చివరి చూపు కూడా ఇవ్వకుండా కాల్చి బూడిద చేసేసి ఆ బూడిద ఇవ్వండి చాలు అని తల్లిదండ్రులు వేడుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మేము సలహా ఇస్తున్నాం, సూచిస్తున్నాం. విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఈ నీటి మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని మీరు ప్రశ్నిస్తారని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని ఈరోజు చంద్రబాబు గారు కూడా ఈ దేశంలో ఈ విద్యార్థులకు ఇంత నష్టం జరుగుతున్నా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు యువతకు ఒక ఐకానిక్ ఉండి యువతకు సంబంధించి ఈరోజు నీట్ ఎగ్జామ్ మీద ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు ప్రశ్నిస్తుంటే కనీసం ఒక మాట మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీజేపీకి నాకు తెలిసినంత వరకు ఆయన మాట్లాడతారని అనుకోవట్లేదు. కానీ విద్యార్థుల సమస్య కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, ఫైనల్గా ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో కాంగ్రెస్ డిమాండ్ ఏమిటి? నీట్ అనేది ఆల్ ఇండియా కోటాకి మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాల్లో ఉండేటటువంటి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా ప్రభుత్వ కాలేజీ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎగ్జామ్ నిర్వహించి పేద విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్నారో ఇంటర్మీడియట్, రైతు పిల్లలు, పేద విద్యార్థులకు అందరికీ కూడా ఈ యొక్క కన్నడ కోటాలో 25% సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ఇటు వీఆర్సీ సెంటర్ కావచ్చు, గాంధీభవన్ సెంటర్ కావచ్చు, ధర్నాలు దద్దరవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కూడా ఘనంగా దీనిపైన గట్టిగా మాట్లాడారు. ఈ రోజు కూడా ఇటు వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీభవన్ వరకు, గాంధీభవన్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేసి వాళ్ళ యొక్క ఖండన అయితే గట్టిగా చెప్పారని చెప్పుకోవచ్చు. కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి.